తాజాంశాన్ని చూస్తున్నాం. విశాఖ డీసీపీని రాధా గాయత్రి తల్లిదండ్రులు కలిశారు. ఇటీవల ఉత్తరాఖండ్ ముస్సోరిలో టెక్కీ గాయత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ కేసుపై దర్యాప్తు జరిపి న్యాయం చేయాలని డీజీపీని కోరారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, రాధా గాయత్రి మృతిపై విచారణ ఎలా కొనసాగుతోంది? బాధిత కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఉత్తరాఖండ్ ముస్సోరిలో మృతి చెందినటువంటి అనుమానాస్పద మృతి చెందిన టెక్కీ రాధా గాయత్రి మృతి మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ తల్లిదండ్రులు విశాఖపట్నం డీసీపీ కార్యాలయాన్ని సంప్రదించారు. తల్లి సత్యవతి, తండ్రి సుధాకర్ వారు మాజీ ఆర్మీ ఉద్యోగి. మృతి పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరొక అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. రాధా గాయత్రి భర్త శ్రీచరణ్ నవంబర్ లో వీరికి వివాహం జరిగింది విశాఖపట్నంలో. అయితే జనవరి, ఫిబ్రవరి మాసంలో ఒక మొబైల్ ట్రాకర్ ను కూడా ఆమె మొబైల్లో బిగించారనేటువంటి ఒక అభియోగాన్ని కూడా ప్రస్తావన చేస్తున్నారు. డీసీపీకి ఈ అంశాన్ని కూడా ప్రస్తావన చేసి కేసు మీద దర్యాప్తు చేయాలని విశాఖపట్నం డీసీపీని రాధా గాయత్రి తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే రాధా గాయత్రి విజయనగరం జిల్లా జామి పరిసర ప్రాంతం, మామిడిపల్లి ప్రాంతానికి చెందినటువంటి వారు. సిఏ చదివారు. క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉన్నత ఉద్యోగం సాధించి ఢిల్లీలో స్థిరపడ్డారు. నవంబర్ 8ని శ్రీచరణ్ కి రాధా గాయత్రికి వివాహం జరిగింది. అయితే వివాహం జరిగిన దగ్గర నుంచి కూడా కొంత ఇబ్బందులు ఉన్నాయి, మనస్పర్ధలు ఉన్నాయనేటువంటి అనుమానాన్ని కూడా తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా తల్లిదండ్రులు, రాధా గాయత్రి తల్లిదండ్రులు ప్రస్తావిస్తున్న అంశం వెళ్లే వరకు, అంటే ముస్సోరి పోలీసులు సమాచారం ఇచ్చారు అనుమానాస్పద మృతి చెందినట్టు. వెళ్లే వరకు కూడా ఉంచలేదు. అప్పటికే మృతదేహాన్ని ప్యాక్ చేయడం జరిగింది. అలాగే ఎలా ఉన్న స్థితిలో ఉన్న మృతదేహాన్ని ఆ విధంగా ఉంచలేదనేటువంటి అభియోగాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. అయితే ఈ అంశం మొత్తం మీద పోలీసు కమిషనర్ కి ఫిర్యాదు చేశారు. విశాఖపట్నం డీసీపీకి ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతిగా దర్యాప్తు చేయాలని కోరుతున్నారు. రాధా గాయత్రి కూడా ప్రతి విషయాన్ని తల్లితోటి వ్యక్తపరిచారు. చాలా సందర్భాల్లో భర్త శ్రీచరణ్ ప్రవర్తన గురించి, అతను పెడుతున్నటువంటి కొన్ని ఇబ్బందుల అంశాన్ని కూడా ప్రస్తావించినట్టుగా కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడుతూ ఆ అంశాన్ని స్పష్టం చేశారు. రాధా గాయత్రి తల్లి స్పష్టం చేశారు. ప్రస్తుతం అయితే డీసీపీ, విశాఖపట్నం డీసీపీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మీద పోలీసులు తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కానీ చాలా బాధను వ్యక్తం చేస్తున్నారు. జనవరి నెల నుంచి కూడా అనేక సందర్భాల్లో మృతురాలు రాధా గాయత్రి తల్లితోటి చాలా సందర్భాల్లో అనేక ఇబ్బందుల గురించి ప్రస్తావన చేసిన విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. అందుకే పోలీసులకి తల్లిదండ్రులు మృతురాలైనటువంటి రాధా గాయత్రి తల్లిదండ్రులు ఇద్దరు కూడా విశాఖపట్నం పోలీసుల్ని ఆశ్రయించారు. తదుపరి విశాఖపట్నం పోలీసులు దీనిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ధన్యవాదాలు ఆదిత్య పవన్. మాకు తెలుసు కాబట్టి అని అన్నారు. అబ్బాయి నేను కాదు అనేసాడు. పోలీసుల వరకు వెళ్ళాడు, అన్ని క్లియర్ చేసి. ఇప్పుడు మీరేం ఫిర్యాదు చేద్దామని వచ్చారమ్మా డీసీపీ గారికి? ఈ అమ్మాయి ఇలా చనిపోవడానికి కారణం ఏంటండి? అబ్బాయి అనుమానాస్పదంగా చంపేశాడా ఏంటి అన్నది నాకు అర్థం కావట్లేదు. సైకోలా బిహేవ్. అబ్బాయి ఫిర్యాదు చేస్తున్నారమ్మా పోలీసులకి? చేశానండి. ఆల్రెడీ ఇక్కడికి వచ్చామని కంప్లైంట్ ఇవ్వడానికి. అది నాకు న్యాయం కావాలి. నాలాంటి తల్లిదండ్రులు అందరికీ న్యాయం కావాలి. మాకు అల్లారు బుద్ధి పెంచుకున్నాము. పాప అంతే ఒక్కతే ట్రిపుల్ పీజీ చేస్తున్నాను.